ఇది ఒక సాఫ్ట్వేర్, ఇది ఒక సాఫ్ట్వేర్. ఇది సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్, రైట్. ఎట్లా అంటే మా చెప్తాను. మా సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏది మారదు, మూడే. ఏది? విండోస్, మైక్రోసాఫ్ట్ విండోస్. మన ఆపరేటింగ్ ఓఎస్ అంటారు కదా, ఓఎస్ సిస్టమ్ సాఫ్ట్వేర్, ఇంకేం లేదు. క్లియరా? ఓకే. సో మా ఓఎస్ ఇస్తే 1 సెకండ్. ఓకే, ఓకే, ఫైన్. హలో. ఆ ఓఎస్ ఇస్ సిస్టమ్ సాఫ్ట్వేర్. మనకు ఉండేది మూడే, 3, కరెక్ట్. మ్యాక్, మళ్ళీ విండోస్, మళ్ళీ లెనిక్స్, ఇంకోటి చెప్పాము యునిక్స్. ఏం లేదు. ఏంది రెండింటికి తేడా, రైట్? ఏది? వెరీ గుడ్. ఓకే, లైనక్స్ మా, ఏఎక్స్, సారీ యూనిక్స్ మా. ఓకే, లైనక్స్ ఇస్ ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ కి మొన్న మీనింగ్ చెప్పాను. ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్కి పే చేసాం మనము, లేదు. ఓకే, ఇట్స్ ఎ ఫ్రీ సాఫ్ట్వేర్. ఓకే, అట్లే పైథాన్ ఇన్స్టలేషన్ ఫ్రీ సాఫ్ట్వేర్, అట్లే లైనక్స్ ఫ్రీ సాఫ్ట్వేర్, అట్లే యూనిక్స్ పెయిడ్ సాఫ్ట్వేర్. ఓకే, మీకు ఎగ్జాంపుల్స్ యూనిక్స్లో అయితే హెచ్పి యూఎక్స్ అని ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్. హెచ్పి అంటే హెవ్లెట్ ప్యాకెడ్ అన్న కంపెనీ ఉంది. ల్యాప్టాప్స్, హెచ్పి ల్యాప్టాప్స్ అని చూసింటారు. వాళ్ళదే సాఫ్ట్వేర్ కూడా ఉంది కదా కంపెనీ. సో హెచ్పి యూఎక్స్ మా, అండ్ ఐబిఎం వాళ్ళది ఐబిఎం ఏఎక్స్. ఓకేనా, సోలారిస్ అని ఒకటి ఉంది. ఇట్లా చాలా ఉన్నాయి, సరేనా? ఓకే. సో మీకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏ సాఫ్ట్వేర్ పనిచేసినా, ఏది చేసినా మ్యాక్స్ ఈ లైనక్స్ యూనిక్సే వాడతారు. విండోస్, మ్యాక్ చాలా తక్కువ మా. ఓకే, వై? వాట్ ఈస్ ద రీజన్? ఐ టెల్ యూ. మ్యాక్ ఓఎస్ ఇస్ ప్రీమియం కదా, వాళ్ళ డివైజెస్లో పెడతారు. మ్యాక్ ఓఎస్ ఇప్పుడు నాది ఏంది, హెచ్పి ల్యాప్టాప్, దీంట్లో పని చేయదు. మ్యాక్ ఓఎస్, మ్యాక్ యాపిల్ ప్రోడక్ట్లోనే పనిచేస్తుంది. అవునా? ఇబ్బంది. అవునా? సరే, దాన్ని పక్కన పెట్టారు. విండోస్ చూస్తాము. విండోస్ వచ్చేసి యూజర్ ఫ్రెండ్లీ ఉంది, కానీ సెక్యూరిటీ పోలిస్తే లైనక్స్ యూనిక్స్లో ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది మ్యాక్లో. విండోస్లో సెక్యూరిటీ లేదని కాదు, జస్ట్ ఐ మీన్ ఒక ఒక పాయింట్. సో నాట్ ఓకేనా. హైలీ సెక్యూర్డ్ సిస్టమ్స్ లైనక్స్ యూనిక్స్ సాఫ్ట్వేర్స్. అందుకని ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ని ఎక్కువ కార్పొరేట్లో వాడతాం, సరేనా? ఓకేనమ్మా, యా. సో లైనక్స్ సిస్టమ్స్ ఆర్ యూనిక్స్, మీకు అది చెప్పాను కదా, ఆర్హెచ్ఎల్ అంటే రెడ్ హ్యాట్ లైనక్స్. ఇవన్నీ ఎగ్జాంపుల్. ఇది ఫ్రాంక్లీ పైథాన్ వాళ్ళకి ఈ నాలెడ్జ్ ఇవ్వాల్సిన పని లేదు, ఇచ్చే రెస్పాన్సిబిలిటీ అయితే ఉంది. అర్థమైందా? ఎందుకంటే ఇవన్నీ తెలుసుకుంటే మీకు ఈజీ అవుతుంది, మనం దేన్ని డీల్ చేస్తున్నామా. ఓకే, నౌ. సో సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్స్, మ్యాక్, మళ్ళీ లైనక్స్, యూనిక్స్, మళ్ళీ విండోస్, డన్. ఈ మూడే ఉంటాయమ్మా. ఇట్లా ఇది ఇది ఏం సాఫ్ట్వేర్? ఐడిఈ సాఫ్ట్వేర్ అంటే ఫర్ ఎ పర్పస్. సో ఇది అప్లికేషన్ సాఫ్ట్వేర్. పైథాన్ ఫర్ ప్రోగ్రామింగ్, అప్లికేషన్ సాఫ్ట్వేర్. Amazon.com అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఎంఎస్ పెయింట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. పవర్ పాయింట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. అర్థమవుతుందా? వెరీ గుడ్. ఓకే, నా ఈ 2 టర్మ్స్ని నేర్చుకున్న తర్వాత, సో 2 ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి పైథాన్ని వీ షుడ్ ఇంటిగ్రేట్ విత్ విజువల్ స్టూడియో కోడ్. ఓకేనమ్మా, యా. వీ షుడ్ ఇంటిగ్రేట్ పైథాన్ విత్ విజువల్ స్టూడియో కోడ్. క్లియర్? అర్థమవుతుందా? రైట్. సో హౌ వీ నీడ్ టు ఇంటిగ్రేట్ అనేది చూస్తే మీకు ఇన్స్టలేషన్ తర్వాత ఇక్కడ వెళ్ళొచ్చు. దిస్ ఇస్ అన్ ఐడియా కదా, విజువల్ స్టూడియో కోడ్ ఇదే. మీరు కంట్రోల్ షిఫ్ట్ షార్ట్ కట్ ఉంది, పి ఇచ్చారంటే ఇలా వస్తుంది ఒక లిస్ట్. ఓకేనా? ఆ రోజు లోహిత చేశాం కదా, యా. మా మిగతా వాళ్ళు కూడా ఇది ఎలాగ రికార్డింగ్ ఉంది, యూట్యూబ్లో ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తారు. బట్ మ్యాక్సిమం నా ప్రకారం ఐ గివ్ ఏ సజెషన్, మీరు రన్ బుక్ అనేది ఒకటి ఉంది కదా, అది ఇంకా కొన్ని మందికి వచ్చినట్టు లేదు, షేర్ చేస్తారు ఇంకొంచెంసేపట్లో. ఓకేనా, యా. కొన్ని ఎడిటింగ్స్ చేస్తున్నారు అందుకని. సో రన్ బుక్ ఫాలో అవ్వండి, ఎందుకంటే ఇక్కడ డిస్కస్ చేసిన ఎగ్జాక్ట్ పెడతాం, ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇంకా చెప్పాలంటే. ఓకేనా, అంటే బాగా ఎక్స్ట్రా అంటే ఇక్కడ మనం ఇచ్చే సబ్జెక్టే బాగా ఇంకా నార్మల్ ఇంగ్లీష్లో బాగా ఎక్స్టెన్షన్ చేసి చెప్తారు, ఎక్స్టెండెడ్ లాంగ్వేజ్లో. ఓకేనా, సో దట్ యూ విల్ గెట్ ఇన్ టు అని, అంతే. క్లియర్? ఓకేనమ్మా, ఫైన్. సో కంట్రోల్ షిఫ్ట్ పి ఇవ్వగానే ఇట్లా వస్తుంది. దీంట్లో మీకు ఇమీడియట్గా ఇది రాకపోవచ్చు. మీరు ఏం చేస్తారంటే ఇలా పైథాన్ స్పేస్ సెలెక్ట్ అని ఇస్తాను, ఇలా వస్తుంది మా, పైథాన్ సెలెక్ట్ ఇంటర్ప్రిటర్. ఓకేనా, యా.
So I need to select Python interpreter. Okay, what is an interpreter? What is a compiler? ఏది ట్రాన్స్లేటర్. వెరీ గుడ్. కానీ రెండు ఎందుకు ఉన్నాయనే విషయం నేను ఇంకా చెప్పలేదు. ట్రూ. కంపైలర్ అనేది ఉంటుంది, ఇంటర్ప్రిటర్ అనేది ఉంటుంది. అసలు అవి కంపైలర్ ఇంటర్ప్రిటర్ ఉన్నా కానీ ఓకేనా, ఏమి డిఫరెన్స్ అని చెప్పలేదు. పైథాన్ చూడండి ఇంటర్ప్రిటరే అడుగుతోంది, సరేనా. దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే, ఆల్ రైట్, పైథాన్ ఇంటర్ప్రిటర్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇది సెలెక్ట్ చేసిన తర్వాత పైథాన్ ఇన్స్టలేషన్ చూపిస్తుంది. మీకు చూపించింది లోహిత. ఓకే ఫైన్. మీరు అందుకే ఈ కాన్ఫిగరేషన్ ఖచ్చితంగా ఈ రోజు లోపల ఫినిష్ చేసుకోండి. ఆన్లైన్ వాళ్ళు మీరు కూడా మేబీ టీంతో కనెక్ట్ అయిపోండి. వాళ్ళు కావాలంటే మీకు యూనో ఎక్కడైనా బ్లాక్ అయితే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఇది లేకపోతే ఇంక ఈ రోజు నుంచి ప్రాక్టికల్ ల్యాబ్ స్టార్ట్ అవుతుంది, అది చేయలేరు. సరేనా, క్లియర్ అమ్మా? ఓకే చూడండి, ఇలా సెర్చ్ చేసి సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా వస్తాయి. నా దగ్గర పైథాన్ 3.8 వర్షన్ ఉంది, 3.10 ఉంది, 3.13 ఉంది, ఇలా మల్టిపుల్ వర్షన్స్ ఉన్నాయి. ఓకేనా, అర్థమవుతుందా? సో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, మల్టిపుల్ వర్షన్స్ ఏం పనిలేదు. నేను వేరే టెస్టింగ్కి అది పెట్టాను మా, క్లియరా? డన్. సో మీకు ఒకటే ఒకటి వస్తుంది, ఏది తెలుసా? మీరు పైథాన్ ఇన్స్టాల్ చేసి ఉంటారు కదా, అదొకటే వస్తుంది. ఆ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. క్లియరా? క్లియర్ ఎవ్రీబడి? అర్థమవుతుందా? సో వన్ సింగిల్ పైథాన్ ఇంటర్ప్రిటర్. క్లియర్? సెలెక్టెడ్. సెలెక్ట్ చేసిన తర్వాత యు ఆర్ డన్ విత్ ద పైథాన్ విజువల్ స్టూడియో పైథాన్ సెటప్ అండ్ ఇంటిగ్రేషన్ అస్ వెల్. క్లియరా? ఏదన్నా డౌట్ ఉందా చెప్పండి. ఈ స్టెప్స్ నేను ఇక్కడ రాస్తాను చూడండి. సో వెరీ ఫస్ట్ పాయింట్ is installation of Visual Studio Code, which is an IDE. Very second point is Python installation. ఓకేనా, అంటే లెక్కకి చెప్పాలంటే ఇన్స్టలేషన్ చేయాలంటే డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ ఎలాగో చూస్తారు కదా, అది. ఓకే, నెక్స్ట్ పైథాన్ ఇన్స్టలేషన్. నెంబర్ 3. ఆల్ రైట్, ఈ రెండు అయిన తర్వాత ఇంటిగ్రేషన్, లేకపోతే వెరీ సింపులర్ వర్డ్స్లో ఓకే, సెలెక్టింగ్ ఇన్స్టాల్డ్ పైథాన్ వర్షన్. క్లియరా ఇది? ఓకేనా, ఏ పైథాన్ వాడాలి చెప్పాలి కదా. ఓకేనా, అర్థమవుతుందా? అదేమో ఓకే, సెలెక్టింగ్ ఇన్స్టాల్డ్ పైథాన్ వర్షన్. క్లియర్? సో ఈ మూడు చేసిన తర్వాత యూ విల్ గెట్ వన్ థింగ్. ఏంది అంటే అమ్మా చూడండి, ఇక్కడ ఇంకో పని చేయాలి. చూడండి, ఇవన్నీ నేను పేస్ట్ చేస్తాను మీకు. సో దిస్ ఇస్ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ పి. ఓకే, రన్ బుక్ లో కూడా పెడతారు ఇది. సో దీంతో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ నెంబర్ 4, కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఓకేనా ఎక్స్టెన్షన్స్. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ ఎక్స్ అన్నా క్లిక్ చేయొచ్చు, లేదు అంటే ఈ ఐకాన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయొచ్చు. ఓకే, ఎక్స్ సెలెక్టింగ్ ఆర్ ఇన్స్టాలింగ్ చెప్పచ్చు, ఇన్స్టాలింగ్ ఎక్స్టెన్షన్స్. సో ఆర్డర్ నన్ను అడిగితే వాట్ యూ నీడ్ టు డూ ఇస్ యూ కెన్ డూ దిస్ లైక్ దిస్. అర్థమవుతుందా? సో ఇది ఎందుకు అంటే ఎక్స్టెన్షన్. ఇప్పుడు ఆ ప్లగిన్ అన్నాం కదా, ఇది ఆ ప్లగిన్. ఇది ఫస్ట్లీ ఇది ఈ సాఫ్ట్వేర్. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి, ఇదొక సాఫ్ట్వేర్, ఇదొక సాఫ్ట్వేర్. ఆ రెండింటిని కలపాలంటే ఒకటి కావాలి. ఓకేనా, ఎక్స్టెన్షన్. ఓకేనా, ఎక్స్టెన్షన్. ఓకే, ఎక్స్టెన్షన్ ప్లగిన్. అక్కడ యాక్చువల్లీ ఓకే ఓకే వీ షుడ్ సెలెక్ట్ సర్చ్ అండ్ సెలెక్ట్ పైథాన్ అంతే. ఓకేనా, జస్ట్ సర్చ్ అండ్ సెలెక్ట్ పైథాన్. క్లియర్? ఇది అయిందా? మళ్ళీ నెంబర్ 4 ఇక్కడ. సో కంట్రోల్ షిఫ్ట్ పి ఇస్తే ఇన్స్టాల్డ్ పైథాన్ వర్షన్ వస్తుంది. దాని తర్వాత మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, క్లియర్ కదా? ఈ 4 ఇన్స్ట్రక్షన్స్. ఓకేనా, విఎస్ కోడ్ని ఇన్స్టాల్ చేయండి, పైథాన్ ఇన్స్టాల్ చేయండి, ఎక్స్టెన్షన్స్కి వెళ్ళి పైథాన్ అని సర్చ్ చేస్తే పైథాన్ కనబడుతుంది. సో ఆ ఎక్స్టెన్షన్ని ఓకే ఇన్స్టాల్ చేయండి. నెక్స్ట్ కంట్రోల్ షిఫ్ట్ పి నొక్కితే మీరు ఇన్స్టాల్ చేసిన పైథాన్ కనబడుతుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. క్లియర్? ఓకే, డన్.
ఓకే. ఓకే. సో ఇది మా ఈ 4 అన్నమాట. క్లియర్ ఎవ్రీబడి, రైట్? ఓకే. నౌ ఇది అయిన తర్వాత మీరు ఏం చేయాలి చెప్తాను స్క్రాచ్ నుంచి. సో మీకు ఇలా ఉంటుంది. గో టు ఫైల్, న్యూ ఫైల్ మా. ఓకే. న్యూ ఫైల్ అయినప్పుడు మీకు అన్ని ఇలా సెటప్ చేస్తే పైథాన్ కనిపిస్తుంది, సరేనా? కనపడకపోతే మీరు జస్ట్ పైథాన్ అని సెర్చ్ చేయొచ్చు. పైథాన్ ఫైల్ అని ఇక్కడ ఉంది కదా, దీన్ని అదే క్రియేట్ న్యూ ఫైల్, ఇది కూడా పైథాన్ అనే ఉంటుంది. సో మీరు ఇలా కనిపించేస్తుంది పైథాన్ ఫైల్ అని, సెలెక్ట్ ఇట్. ఓకే. సో ఇదే పైథాన్ లోగో, స్నేక్ ఉంది కదా. పైథాన్ అంటే ఏం పాము తెలుగులో? కొండ సిల్వ, కరెక్ట్. ఓకేనమ్మా, అర్థమైందా? సో ఆ స్నేకే ఉంటుంది. క్లియరా? సో అది లోగో యాక్చువల్లీ. మా పై లోగో లోగో ఓకే, ఇదే ఇది కరెక్టా? ఫైన్, ఆల్ రైట్. ఓకే అమ్మా. సో నౌ ఇక్కడ బాగా గమనిండి మీరు. సో యా, when we come to extensions of a file, okay, నాకు ఒకటి చెప్పండి ఇప్పుడు. ఏం ఇది MP3 అంటే ఒక ఆడియో ఫైల్ అని కదా. గుడ్. నెక్స్ట్ ఇది 10th క్లాస్ సర్టిఫికేట్ PDF. PDF అంటే మీ సాఫ్ట్ కాపీ ఎక్స్టెన్షన్. అవునా? పోర్టబిలిటీ అంటే ఎక్కడైనా పనిచేస్తుంది ఆ ఫైల్. ఓకే. కంపాటబిలిటీ అంటారు కదా, అంటే ఇష్యూస్ రాము. కంపాటబిలిటీ అంటే మీ ఇక్కడ విండోస్లో చేసిన ఫైల్ మా మ్యాక్లో యాక్చువల్గా ఓపెన్ కాదు, కొన్ని PDF ఓపెన్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? క్లియరా? అది అట్లాంటివి PDF అనుకోండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ దిస్ ఇస్ ఫైల్ నేమ్, దిస్ ఇస్ ఫైల్ టైప్ కదా, ఫార్మాట్ ఆఫ్ ద ఫైల్. ఇమేజెస్ ఎలా ఉంటాయి? సో ప్రొఫైల్ డాట్ జేపెగ్ అని ఉంటుందా, మళ్ళీ ప్రొఫైల్ డాట్ PNG అని ఉంటుందా? అవునమ్మా, ఇవన్నీ ఇమేజెస్ టైప్. ఓకే. సో జేకే గారు, లేటెస్ట్ ఇది హై క్వాలిటీ ఇమేజ్ ఎక్స్టెన్షన్ ఏంది ఈ మధ్య చూస్తాను? వెప్పి, వెప్పి కదా, కరెక్ట్ కరెక్ట్ ట్రూ ట్రూ. ప్రొఫైల్ డాట్ వెబ్బి, వెబ్బిని నా ఫ్రేమ్స్గా తయారు చేసి వెబ్బిని, కరెక్ట్, గుడ్. వెబ్బి అనేది చాలా లేటెస్ట్ హై డెఫినిషన్ ఇమేజ్ ఫార్మాట్ మాది, హై డెఫినిషన్. ఓకే. అంటే మీకు యాక్చువల్లీ ఒకటి చూసింటే మన వెబ్సైట్లో నేను ఈ మధ్య చూపించాను యాక్చువల్లీ. ఓకే. ఇది లోడ్ అయిన తర్వాత వెనకాల వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా, ఇది యాక్చువల్లీ మనము వీడియో అనుకోవచ్చు కదా. అది వీడియో కాదు, యాక్చువల్లీ ఇమేజ్ అది. క్లియర్ ఇదండి, నేను స్లోగా ఇది చేస్తా, చూస్తున్నారు కదా. ఓకే, అది ఇమేజెస్. అంటే ఒక ఇమేజ్ కాదు అది, ఎన్ని ఇమేజెస్ తీసింది మనం అప్పుడు తెలియదు నాకు. 200-300 ఇమేజెస్ మాది, లేకపోతే ఈ అవుట్పుట్ రాదు. ఇక్కడ ఎక్కడ చూసింటారు పెద్ద కదా, లేటెస్ట్ ఇదే. ఇదమ్మా ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ టెక్స్ట్ ఇది రొటేట్ అవుతుంది, వెనకాల మటుకు ఇమేజ్ అది. సో ఆ ఇమేజ్ వెబ్లో ఉంది, లేకపోతే మనకి ఆ క్వాలిటీ ఆఫ్ ద ఇమేజ్ రాదన్నమాట, సరేనా? అర్థమవుతుందా? రైట్. ఓకే, ఫైన్. సో వెబ్ అనేది, సో ఇప్పుడు ఇమేజెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, రైట్? ఒక్కొక్క ఫైల్ విచ్ ఫార్మాట్ అని చెప్తుంది కదా, క్లియర్? సో ప్రొఫైల్ ఇస్ ఏ ఫైల్ నేమ్, జేపెగ్ ఇస్ ఏ ఫార్మాట్. ఓకే, ఇది ఇమేజ్ అని చెప్పచ్చు. 10th సర్టిఫికేట్ ఇస్ ద ఫైల్ నేమ్, PDF అనేది ఫార్మాట్, సాంగ్ ఇస్ ద ఫైల్ నేమ్, MP3 అనేది ఫార్మాట్. వీడియోకి ఇలా ఉంటాయి కదా, MP4 అని ఉంటుంది కదా. అలాగే పైథాన్కి పైథాన్ ఫైల్ డాట్ PY. ఓకే, వాట్ ఇట్ రైట్.
అంటే డాట్ పీవై అని ఉంటే పైథాన్ కోడ్ మాది. దీంట్లో పైథాన్ కోడ్ ఉందని లెక్క ఇక్కడ, సరేనా? యాక్చువల్లీ జావా కూడా అంతేమో డాట్ జావా అని ఉంటుంది, సరేనా? ఓకే ఫైన్. నౌ విల్ క్రియేట్ ఎ పైథాన్ ఫైల్. అవర్ ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నామ్మా. ఎనీ క్వశ్చన్ యూ కెన్ ఆస్క్ మీ, సరేనా? ఎనీథింగ్. ఓకే, మీకు ఏది అర్థం కాకపోయినా క్లియర్, ఆన్లైన్ కూడా. సో ఇలా వస్తుంది అన్టైటిల్డ్ ఫైల్కి ఒక పేరు ఇవ్వాలి కదా, ఇస్తాం. అవర్ వెరీ ఫస్ట్ పైథాన్ కోడ్ విల్ స్టార్ట్ విత్ ఎ ప్రింట్ స్టేట్మెంట్, PRINT. Okay, before this we need to learn what is a syntax. Syntax అంటే మీ అది అలాగే వర్క్ అవుతుంది, సరేనా? అర్థమవుతుందా? అది అలాగే వర్క్ అవుతుంది అంటే ఏమి, మీకు మన ఏసీ రిమోట్ ఎత్తుకుంటే పవర్ ఆఫ్ ఆన్ బటన్ ఉంటుంది కదా, మీకు టెంపరేచర్ ప్లస్ బటన్ నొక్కితే ఆన్ అవుతుందా ఏసీ? సో అది అలాగే సెటప్ చేయబడింది మా. ఓకే, ప్లస్ పవర్ ఆన్ నొక్కితేనే ఆన్ అవుతుంది. ఇక్కడ కూడా సింటాక్స్ ఇలా చెప్పితేనే పైథాన్కి అర్థమవుతుంది. మనం నేర్చుకోవాల్సింది ఆ సింటాక్స్ ఇప్పుడు, సరేనమ్మా? అంటే ఇప్పుడు ఇఫ్ సంబడి ఈజ్ వాకింగ్ ఇన్ మా, ఆర్ మీరు డెమో అటెండ్ అయ్యేటప్పుడు వెల్కమ్ టు స్టూడెంట్స్ అని రావాలి ఒక స్టేట్మెంట్. మన మధ్య చూపించానేమో. సో పైథాన్కి ఇప్పుడు మిషన్కి 0s and 1s చెప్పాలి కదమ్మా. 0s and 1s ఏం లాంగ్వేజ్? బైనరీ. ఇంకో పేరు మిషన్ లెవెల్ మా. ఓకే, బైనరీ లాంగ్వేజ్ ఆర్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్. క్లియరా? లో లెవెల్ లాంగ్వేజ్ కూడా మాట్లాడచ్చు మనం, కానీ మోస్ట్లీ మా మీరు బైనరీ మిషన్ లెవెల్లే చెప్పండి, సరేనా? లో లెవెల్ అనేది మీకు యూనో బాగా ఒక ఎక్స్పీరియన్స్డ్ వర్డ్, అది లెక్కకి చూసేదానికి సింపుల్గా ఉంది అది. ఓకేనమ్మా, మీరు వాడకండి ఇప్పుడు బైనరీ లాంగ్వేజ్ ఆర్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్. ఓకేనా, బైనరీ ఆర్ మిషన్ లెవెల్. సో నౌ వీఆర్ రైటింగ్ బైనరీ లాంగ్వేజ్ ఆర్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్. ఓకేనా, బైనరీ లాంగ్వేజ్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్, ఇది రెండు ఒకటే కదా. ఏ లాంగ్వేజ్? హ్యూమన్ లెవెల్ లాంగ్వేజ్. ఓకేనా? ఓకే, ఐ టెస్ట్ ఎ లాట్ అన్నమాట, ఓన్లీ ఫర్ యువర్ కంఫర్టబిలిటీ మా, సరేనా? ఐ టెల్ యూ, నేను వచ్చేసి ఒక వారం రోజుల్లో ఇదే క్వాలిటీతో పైథాన్ చెప్పగలను నేను, 1 వీక్లో ఎక్కువ నాకైతే, సరేనా? మీకు ఇదే క్వాలిటీలో అర్థమవుతుంది. ఓకే, ప్రాబ్లం వచ్చేసి చెప్తామా, రూట్స్ తెలుసుకోవాలి. రూట్కు ముందు క్లియర్, మ్యాంగో ఉంది కదా, ఆ రూట్స్ నుంచి కదా డెవలప్ అవుతుంది. మనం అర్థం చేసుకోవాలి ఎలా పోతుంది అనేసి. ప్రాబ్లం చెప్తాను, దేవుడు ఇచ్చిన దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో లెర్నింగ్ ఉంటుంది. ల్యాండ్ కింద రూట్స్ కనబడవు కదా, ఎవరైతే డీప్ స్కిల్ ఉంటుందో వాళ్ళకి రూట్స్ తెలుసు, కరెక్టా? అది కనబడదు, తవ్వి అర్థం చేసుకోవాలి మనం. అప్పుడుదా నీట్గా యూనో వీ కెన్ గెట్ ఇన్ టు ఎవ్రీథింగ్. క్లియరా? డీప్ నాలెడ్జ్ తెచ్చుకోండి. ఇప్పుడు కాంపిటీషన్ రాను రాను ఎందుకు తక్కువ అవుతుందంటే, ఫస్ట్ ఒకటి అర్థం చేసుకోండి, కాంపిటీషన్ అనేది ఉండదు ఎక్కడ, ఎవరి నాలెడ్జ్ వాళ్ళది. ఓకేనా? లోహిత కొన్ని తెలుసు, మన రాజా కొన్ని తెలుసు, ప్రియా గారికి కొన్ని తెలుసు, జ్యోతి గారికి కొన్ని తెలుసు, మహేష్ కొన్ని తెలుసు, అవి నాకు తెలియదు కదా. ఎవ్రీబడి ఈస్ యూనిక్. ఓకే, డు నాట్ కంపేర్ విత్ ఎనీబడి, ఫస్ట్ థింగ్. క్లియర్? ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని నాకు పెద్ద వచ్చేసి తప్పది, క్లియరా? రైట్? ఓకే ఫైన్. రాజా కొన్ని వచ్చి ఉంటాయి నాకంటే చిన్న ఏజ్లో, 35, నాకు యంగర్, నాకంటే 10 years 15 years చిన్నోడు, నాకు తెలియదు అది. లోహితాకి కొన్ని తెలుసుంటాయి. ఓకే, యూనిక్, మై ఎవ్రీబడి ఈస్ యూనిక్. క్లియర్? సో నో కాంపిటీషన్ అవైలబుల్. వీఆర్ అజ్యూమింగ్ ఏ కాంపిటీషన్. క్లియర్? మీరు యూ టెల్ మీ, ఇఫ్ ఐ టేక్ 10 fruits, ఓకే, నేను 10 fruits మీకు ఇస్తాను, మీరు తినేవాళ్ళు, మీరు కంపెనీ, నేనే ఒక ఇంటర్వ్యూకి వచ్చాను మీ దగ్గరికి, 10 fruits ఇచ్చాను, 9 స్పాయిల్ అయిపోయింది, ఒకటి బాగుంది, ఏంది ఇస్తారు మీరు? అది కాంపిటీషన్ ఎక్కడ ఉంది ఇక్కడ? ఆ స్పాయిల్ అయ్యేటివి ఏదో కాదు, మనం ప్రిపరేషన్ అంతే, వీఆర్ నాట్ ప్రిపేర్డ్. ఓకే, ఓకేనా? కొన్ని మంది 50% అయిండారు అంటే 50% బాగుంది, 50% స్పాయిలింగ్ స్టేజ్లో ఉంది, అంతే. సో ఫుల్ ఫ్రూట్ని కదా తీసుకోవాలి ఎవరైనా, యూ గెట్ ఇన్ టు దట్. ఓకే, బాగా ఐడియాలజీస్ అర్థం చేసుకోండి. ఓకేనా? నేచరే నేర్పించేస్తుంది మనకు మొత్తం, హౌ టు బిహేవ్. ఓకే, ఏ ట్రీ విల్ నాట్ గివ్ ఎనీథింగ్, అది డబ్బులు తీసుకుంటుందా? ఆ లోహితారా, నేను నీడని ఇస్తాను, నాకు 10 రూపాయలు ఇవ్వండి. రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ. క్లియర్? అర్థమవుతుందా? ఇది కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అయితే, ఓకే, నాకు బాగా విపరీతమైన యాంగర్ ఉండేది ముందు. ఓకే, 0 అయింది మనకు, 0. క్లియర్? ట్రై టు అండర్స్టాండ్
సొసైటీ ఇస్ ఎవ్రీబడి యువర్ ఫ్యామిలీ అంతే. ట్రీట్ దిస్ వే. చాలా అద్భుతాలు జరుగుతాయి, మిరాకిల్సే, మామూలుగా ఉండదు లైఫ్. ఎందుకంటే దేవుడు వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని చూసుకుంటాడు వాళ్ళని. ఇప్పుడు సెల్ఫిష్నెస్ ఎక్కువైపోయింది కదా. డో నాట్ బి సెల్ఫిష్, ఓకే. యూ హ్యావ్ సమ్ ఫుడ్ గివ్ అవే, విల్ గెట్ గుడ్ ఫుల్ మీల్, ఓకే. సరేనా, మీకు అవసరం ఉండేటప్పుడు. ఫైన్. రూట్స్ నుంచి చేద్దాం, ఓకే ఫైన్. నౌ దిస్ ఇస్ ఎ హ్యూమన్ లెవెల్ మిషన్ లెవెల్ బైనరీయా అని అడిగా. మీరు ఏం చెప్పాలి? రెండు కాదు, ఇట్ ఈస్ ఎ హ్యూమన్ లెవెల్ లాంగ్వేజ్ అని చెప్పాలి. బికాస్ ఇట్ ఈస్ పైథాన్. హ్యూమన్ ఈస్ టైపింగ్, ప్రవీణ్ ఈస్ టైపింగ్ కదా, రైట్. సో ప్రింట్ అనేది ఏం చేస్తుంది? ప్రింట్ విల్ ప్రింట్ సంథింగ్ టు ద కన్సోల్. వాట్ ఈస్ ఎ కన్సోల్? యూజర్ చూడగలిగేది మా, ఓకే. మీకు ఇక్కడ ఇలా పెడితే ఒక ఇది వస్తుంది, పుల్లిటప్, ఇది కన్సోల్ అవుట్పుట్ మా, సరేనా. యూజర్ చూడగలిగింది అది, ఒక యూజర్ చూడగలిగింది అది, సరేనా. ఓకే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పన్నాను నేను. సో బాగా గమనిండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మా, క్యాలిక్యులేటర్ అని టైప్ చేయండి, విల్ గెట్ ఏ సాఫ్ట్వేర్ కదా. ఇప్పుడు ఇదొక సాఫ్ట్వేరే కదా, సో దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇది యూజర్ చూడగలుగుతుంది కదా, ఇదే అవుట్పుట్. సో ఇప్పుడు ఈ కన్సోల్ ఉంది కదా, ఇది అవుట్పుట్. మన సాఫ్ట్వేర్ తయారైన తర్వాత ఇలా కనిపిస్తుంది, సరేనా. ఇలా కనిపిస్తుందంటే బ్యాక్గ్రౌండ్లో కోడ్ రాసి ఉంటాం కదా. క్లియరా? అర్థమవుతుందా? రైట్, అది ఓకే. నౌ ఇక్కడ ఏమైందంటే బాగా గమనిండి, ఇది ఇలా పనిచేస్తుందంటే ఇక్కడ మొన్న చూపించినట్టు ఇలాంటి కోడ్ ఏదో ఉంటుంది, ఓకేనా. లేకపోతే C=10 × 10 సంథింగ్, ఓకే. ఇలా పెట్టి రన్ చేసామనుకోండి అమ్మా, జస్ట్ చూపిస్తున్నాను, ఆ కోడ్ ఏదో వదిలేసేయండి. సో రన్ ఎలా చేయాలంటే ఇక్కడ ఈ బటన్ ఉంటుంది మీకు, సరేనా, ప్లే బటన్, ఓకే, ఆర్ రన్ బటన్, సెలెక్ట్ ఇట్. సో ఇక్కడ అవుట్పుట్ వస్తుంది చూడండి, అది ఫైల్ని సేవ్ చేయమని చెప్తుంది. నేను సింప్లీ ఫస్ట్ ప్రోగ్రామ్ .py అని ఇస్తాను, ఎంటర్. సో ఆల్రెడీ ఉందంటే పర్లా రీప్లేస్ చేయమని చెప్తా, ఎస్, ఓకే. సో రన్ ఇట్, ఓకే. అవుట్పుట్ రావాలి మనకి, చూద్దామా. 10 × 10, 10 multiplied by 10, సి రన్నింగ్ ఇట్. సో ఓకే, ఒక్క నిమిషం క్లియర్ ఇవ్వండి, క్లియర్ అవుతుంది. మళ్ళీ రన్ చేయండి, వచ్చిందా? అది. సో ఈ అవుట్పుట్ ఇక్కడ మనం ఇంతకు ముందు క్యాలిక్యులేటర్ సాఫ్ట్వేర్ అవుట్పుట్ చూస్తామే, అదే అది ఫస్ట్ ఇలా తయారవుతుంది. దాన్ని అట్లా బ్యూటిఫుల్ గా తయారు చేయొచ్చు మనం అనుకుంటే, ఓకే రైట్. దానికి కోడ్ రాయాలి, సరేనా. ఎనీవేస్, సో దిస్ ఈస్ అవర్ ఇన్పుట్, దిస్ ఈస్ అవర్ అవుట్పుట్. క్లియర్ అమ్మా? అర్థమవుతుందా? మనం ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే ఇక్కడ అవుట్పుట్ లో కనిపిస్తుంది దాని రిజల్ట్. సో ఇప్పుడు PRINT ప్రింట్ పెరాంథసిస్ అంటాం, లేదు క్లోజ్డ్ బ్రాకెట్స్ అంటాం, ఓకే. ఇక్కడ డబుల్ కోట్స్ ఓపెన్ చేయండి, ఒక సింగిల్ డబుల్ కోట్ పెడితే ఇంకోటి వచ్చేస్తుంది. దీంట్లో యూ కెన్ కీప్ ఏ టెక్స్ట్ మెసేజ్, ఎనీథింగ్, ఓకే. వెల్కమ్ టు SSP గ్లోబల్ తిరుపతి స్టూడెంట్ సంథింగ్, ఓకే, సమ్ రఫ్ మెసేజ్. ఇప్పుడు దీన్ని ఎలా రన్ చేయాలి? మళ్ళీ సేవ్ చేయండి, Ctrl+S షార్ట్ కట్ కదా, లేదంటే ఇక్కడికి వెళ్ళి సేవ్ చేయొచ్చు, ఫైల్కి వెళ్ళి. సో ఇక్కడ జస్ట్ రన్ చేయండి మా, వచ్చిందా? ప్రింట్ అయిందా? సో నౌ సింప్లీ దిస్ ఇస్ ఏ హ్యూమన్ లెవెల్ లాంగ్వేజ్ విచ్ ఇస్ ఏ పైథాన్ కోడ్ ఇక్కడ. సో PR అంటే INT ఇస్ ఏ కీవర్డ్. ఇప్పుడు ఇది స్పెల్లింగ్స్ మారాయనుకోండి, PRIN అని పెడితే ఇది పని చేయదు, ఓకే, ఎర్రర్ వస్తుంది, సరేనా. PRIN ఈస్ నాట్ డిఫైన్డ్ అని వచ్చిందా, అంటే అసలు PRIN లేదు అక్కడ, ఓకే. సో మీరు ఇలాగే ఇవ్వాలి, దీన్నే సింటాక్స్ అనేది మనం ఇప్పుడు క్లియర్. ఇక్కడ క్లియర్ అనే కీవర్డ్ ఇండిమ్మా, ఇది కమాండ్ యాక్చువల్లీ. క్లియర్ ఇస్తే క్లియర్ అవుతుంది. సో నౌ ప్రింట్ పెరాంథసిస్ ఆర్ క్లోజ్డ్ బ్రాకెట్స్, డబుల్ కోట్స్లో మధ్యలో మొత్తం టెక్స్ట్ ఉంది, క్లియరా? అర్థమైందా? నౌ Ctrl+S ఇస్తే సేవ్ అవుతుంది, లేదు ఫైల్ ఇక్కడ సేవ్ చేస్తే సేవ్ అవుతుంది. క్లిక్ ఆన్ రన్, సో ఇట్ విల్ ప్రింట్ సంథింగ్. క్లియర్? అర్థమైందా? అవర్ ఫస్ట్ ప్రోగ్రామ్, దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ప్రోగ్రామ్, ఓకే. వాట్ ఈస్ ఎ ప్రింట్ స్టేట్మెంట్? ఇట్ విల్ ప్రింట్ డేటా టు ద అవుట్పుట్, ఎనీ డేటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హలో హలో అనేది టెక్స్ట్, ఇది నంబర్. సో రన్ చేయండి,
వచ్చిందా? సో మీరు ఒక డంబ్ మెసేజ్ ఏదైనా ఇవ్వండి, డంబ్ అంటే ఎనీథింగ్, సమ్ XYZ మెసేజ్ ఇచ్చిన దాని రెస్పాన్సిబిలిటీ జస్ట్ దాన్ని ప్రింట్ చేయడం. క్లియరా? అర్థమవుతుందా? ఓకే, ఫైన్. సో డన్. సో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ప్రోగ్రామ్. క్లియర్? సో ప్రింట్ ఇస్ ఎ స్టేట్మెంట్. దీన్ని స్టేట్మెంట్ అంటారు, ప్రింట్ స్టేట్మెంట్. సో ఇట్ విల్ ప్రింట్ అవుట్పుట్ టు ద కన్సోల్, ఎనీ అవుట్పుట్. I can have multiple statements మా ఇక్కడ. ఇప్పుడు I can have another print statement. ఇక్కడ ఏం చెప్తున్నానంటే సో this batch includes a Python technical classes. Okay, just run it. Okay, రెండు వచ్చాయి ఇప్పుడు. దట్స్ ఇట్. సో ప్రింట్ స్టేట్మెంట్ విల్ హెల్ప్ అస్ టు ప్రింట్. ఇఫ్ ఇలా నాకు ఒక 100 లైన్స్ ఉన్నాయనుకోండి, ప్రతి దానికి ప్రింట్ 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 అని ఇస్తా పోవాలి కదమ్మా. క్లియరా? సో ఇన్స్టెడ్ వాట్ ఐ కెన్ డూ ఇస్, మీరు ఏ టెక్స్ట్ కావాలో దాన్ని తీసుకోండి. ఓకే, ఇక్కడ డబుల్ కోట్స్ బదులు డబుల్ కోట్స్ 3 టైమ్స్ ఇవ్వండి. సరేనా? 3 టైమ్స్. ఓకే, రైట్. స్పేస్ ఇవ్వండి. ఇక్కడ డబుల్ కోట్స్ 3 టైమ్స్తో క్లోజ్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేయండి. అర్థమైందా? ఇలా ఎంతైనా మీరు ఎన్ని లైన్స్ డాక్యుమెంట్ ఏదైనా పెట్టుకోవచ్చు, మీరు అలైన్మెంట్ మీరు చేసుకోవచ్చు. ఓకే, ఇది అనుకోండి. ఇప్పుడు ఇఫ్ ఐ రన్ విత్ సింగిల్ ప్రింట్ స్టేట్మెంట్ అవుతుంది. ఇక్కడ స్పేస్ ఎందుకు వచ్చింది? ఇక్కడ ఉంది కాబట్టి. క్లియరా? స్పేస్ రాకూడదంటే ఇలా ఇవ్వాలి. సో రన్ ఇట్. అర్థమవుతుందా? ఇక్కడ స్పేస్ ఎందుకు వచ్చింది? ఇక్కడ ఉంది కాబట్టి. ఉందా? కంప్యూటర్కి స్పేస్ కూడా క్యారెక్టరే, అదేదో ఉందని భావిస్తుంది. భావించాలి అది యాక్చువల్లీ. అది లేకపోతే నా పేరు ప్రవీణ్ కుమార్ మా. ఓకే, ప్రవీణ్ స్పేస్ కుమార్ రావాలి. అప్పుడు ఆ లెక్కకి ఎట్లా ప్రింట్ చేయాలి? నేను ప్రవీణ్ స్పేస్ కుమార్ అని ఇస్తే ఇది ప్రింట్ చేస్తుంది కరెక్ట్గా. ఏమ్మా, వచ్చిందా? ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా స్పేస్ ఉంది. క్లియరా? సో యూ కెన్ యాడ్ మల్టిపుల్ డిజైన్స్ మా ఇఫ్ నీడెడ్. ఓకే, సో ఇఫ్ నీడెడ్, రైట్? ఇఫ్ ఐ గో విత్ ఏ ప్యాటర్న్, ఓకే, ఎనీ ప్యాటర్న్ హ్యాష్ట్రిక్ అని ఇస్తాం అనుకుంటున్నాను. మేబీ ఇది ఒక టైటిల్గా మనం చూస్తే ఇలా ఇస్తాను. ఇఫ్ ఐ గో అండ్ రన్, వీఆర్ గుడ్ టు గో కదా, రైట్? డెకరేటింగ్ అవుట్పుట్ అంతే, ఇంకేం లేదు అది. సరేనా? క్లియర్? ఓకే, సో దిస్ ఇస్ సో మీరు ఫేస్బుక్ ఎక్కడ లాగిన్ అయినా అక్కడ ఏమొస్తుంది? వెల్కమ్ సోన్సో, వెల్కమ్ ప్రవీణ్, వెల్కమ్ సోన్సో అని వస్తుంది కదా. దీనివల్ల ఈ స్టేట్మెంట్ ఖచ్చితంగా అక్కడ ఉంటుంది. క్లియరా? దిస్ ఇస్ గుడ్. అర్థమైంది అందరికీ? డన్. నౌ విల్ జంప్ ఇన్ టు డేటా టైప్ మా. ఓకే, సో ఎక్కడున్నాం పీపీటీలో? రైట్. ఓకే, డేటా టైప్స్ అంటే ఏమి? ఓకే, అవర్ సెకండ్ టెక్నికల్ టాపిక్ ఇప్పుడు ప్రింట్ తర్వాత కదా. డేటా టైప్ అంటే ఏమి? ఫస్ట్లీ యూజువల్లీ విల్ బ్రేక్ ద వర్డ్. జనరల్గా టైప్ ఆఫ్ డేటా అంటే ఏంది? వాట్ టైప్ ఆఫ్ డేటా? చెప్పమా లోహిత, ఏదో చెప్తా అన్నారు. పర్లేదు చెప్పమండి అమ్మా. లేదా టైప్ ఆఫ్ డేటా అంటే అమ్మా, లోహిత అనేది ఏం టైప్? టెక్స్ట్. మహేష్ అనేది టెక్స్ట్. మన ప్రవీణ్ ఏజ్ అనేది నంబర్, న్యూమరికల్ నంబర్, ఇంటీజర్ కదా. ఓవరాల్గా నెంబర్ అని ప్లెయిన్ వర్డ్లో మాట్లాడదాం. సో ఏ టైప్ ఆఫ్ డేటా మనకి అవసరపడుతుంది అనేది. ఏటీఎం పిన్ ఏ టైప్ ఆఫ్ డేటా అమ్మా? ఇది ఏటీఎం ఉంది కదా. ఏటీఎం అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. ఒక పిన్ ఇస్తామా కార్డు స్వైప్ చేసేటప్పుడు? ఏదది? నెంబర్ ఇస్తాం. పిన్ అంటే ఏమి? పిఐఎన్, ఎక్స్పాన్షన్. పిన్ అంటే పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ మా పిన్ అంటే. ఓకేనా? అదే ఏం లేదు మా. రూట్స్ అని ఎందుకన్నా అంటే మనం మామూలుగా అందరికి పిఐఎన్ తెలుసు కదా, ఆ రూట్స్కి వెళ్ళాం. ఆ పిఐఎన్ ఏదో ఎక్స్పాన్షన్ ఉంది, ఊరికే నాలెడ్జ్ అంతే, సింప్లీ. క్లియరా? ఓకే, రైట్. ఇది అలవాటు అయితే విల్ డైవ్ ఇన్ టు ఎవ్రీథింగ్. క్లియరా? అర్థమవుతుందా? ఏదో చేద్దామని ఏ పని చేయమన్నమాట. మనం చేస్తే ఇంకోరు ఆ పని అట్లా చేయలేరు, అలా చేయగలరు మనం. ఓకే, రైట్. సో పిఐఎన్ ఇస్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్. క్లియరా? క్లియర్? ఓకే. నౌ type of data, when I talk about ATM pin ma, the pin type of data is a number, it's not a text. When I talk about name of a student, edi
టెక్స్ట్ కదా. అట్లా ఒక మిషన్కి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఏటీఎం సాఫ్ట్వేర్ తయారు చేసేటప్పుడు అది ఖచ్చితంగా నెంబరే ఉండాలని మనం చెప్తే కదా, రైట్? లేకపోతే మిషన్కి ఎట్లా అర్థమవుతుంది? బైనరీలో కన్వర్ట్ చేయాలంటే పైథాన్లో మనం చెప్పాలి. సో మనం మిషన్కి చెప్పాలి ఏటీఎం అంటే పిన్నే ఉండాలి, పిన్నే తీసుకో మీరు, నేమ్ అంటే టెక్స్టే ఉండాలి. ఆల్ఫా న్యూమరిక్ అంటే తెలుసా మీకు? ఇది ఓకేనా? ఆల్ఫా అంటే ఆల్ఫాబెట్స్, న్యూమరిక్ అంటే నంబర్. కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అండ్ నంబర్స్ ఇస్ ఆల్ఫా న్యూమరిక్. క్లియర్ అమ్మా? సో మనం ఇది ఎక్కడెక్కడ వాడుతూ ఉంటాం? పాస్వర్డ్స్లో వాడతామా? అట్లా. సో ఇదంతా టైప్ ఆఫ్ డేటా. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ చూస్తే మనం డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్. సో ఇంటీజర్ వదిలేండి, ఇట్స్ ఏ నంబర్. అర్థమవుతుందా? ఇలా ఉంటాయి కదా నంబర్స్, ఏటీఎం పిన్ నంబర్స్ ఇలా ఉంటాయి. నెక్స్ట్ డాట్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇఫ్ వి కన్సిడర్ డాట్లో ఎక్కడెక్కడ వస్తుంది? పెట్రోల్ బంక్లో డాట్లో చేస్తారు. అంటే ట్యాంక్ ఫుల్ చేయండి అన్నప్పుడు డాట్లో పెడతారు. మళ్ళీ మోర్ సూపర్ మార్కెట్కి వెళ్తే డాట్లో పెడతారు, ఇదవుతుంది కదా. ఓకే, అట్లాంటి వాటిలో. నెక్స్ట్ పేరు అరుణ్ కుమార్ అనేది టెక్స్ట్ కదమ్మా. నెక్స్ట్ బులీన్, ఇవన్నీ వదిలేండి, పైన నేను చెప్తాను. ట్రూ ఆర్ ఫాల్స్ అని ఉంటుంది కదా, అదొక టైప్ ఆఫ్ డేటా. ఆల్ఫా న్యూమరిక్ అదొక టైప్ ఆఫ్ డేటా. ఓకే, పాస్వర్డ్ అదొక టైప్ ఆఫ్ డేటా కదా. ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ డేటా. సో ఏ టైప్ ఆఫ్ డేటా మనము యాక్సెప్ట్ చేయాలి? మనము అంటే ఎవరంటే ఈ పాయింట్లో సాఫ్ట్వేర్ అన్నమాట. ఒక పైథాన్ సాఫ్ట్వేర్ ఏ టైప్ ఆఫ్ డేటా యాక్సెప్ట్ చేయాలి అని చెప్పేదే యూనో డేటా టైప్స్. ఓకే, ఓకే, మనకి మల్టిపుల్ డేటా టైప్స్ ఉన్నాయి. అర్థమవుతుందమ్మా? వీ హ్యావ్ మల్టిపుల్ డేటా టైప్స్, దాన్ని చూస్తాం ఇక్కడ. ఇది నేను చెప్తాను. ఫస్ట్ ఇంటీజర్ అంటే డైరెక్ట్ నెంబర్ కదా, రౌండ్, అంటే వాట్ సే సమ్ ఎనీ నెంబర్, పాజిటివ్ నెంబర్ ఇంటీజర్. అవునా? నెగిటివ్ నెంబర్ ఇంటీజరా కాదమ్మా? ఇంటీజరా? డాట్ డెసిమల్ అంటాం. ఓకేనా, గుడ్. సరే, అవన్నీ ఒకే కేటగిరీలో పడేసింది పైథాన్, పెట్టేసింది, సారీ. ఓకేనా, నంబర్ కేటగిరీ. క్లియర్? సో నంబర్. సో మనం చూస్తాం, ఇది వన్ బై వన్ చూస్తాము. బాగా ఇక్కడ చూడండి, 1 సెకండ్ ఇక్కడ. సో డేటా టైప్స్ ఇస్ నథింగ్ బట్ విచ్ టైప్ ఆఫ్ డేటా వీ వాంట్ టు యూస్. ఓకే, రైట్. సో దాంట్లో ఫస్ట్ ఏం చూస్తున్నాం? నెంబర్ అనేది చూస్తాను. ఒక నిమిషం పెట్టినారు. సో ఇవన్నీ డేటా టైప్స్ ఉన్నాయి మనం. ఓకే, రైట్. ఓకే, నంబర్, స్ట్రింగ్, లిస్ట్, డిక్షనరీ, టపుల్ ఆర్ ట్యుపుల్. ఓకే, మీకు ఎలా బలికితే మీరు ఎలా బలకచ్చు. సెట్, బులియన్. ఓకేనమ్మా? సో ఇన్ని డేటా టైప్స్ ఉన్నాయి పైథాన్లో. మీరు జావాకి వెళ్ళినా ఇవే. ఓకేనా, కాకపోతే పేర్లు మారుస్తారు అంతే. ఓకే, అర్థమవుతుందా? యా. ఓకే, ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ ఏ నంబర్ డేటా టైప్. ఓకేనా, before that we should understand what is a variable. Variable, varying అంటే మీ యూజువల్లీ వాట్ ఈస్ వేరియింగ్? ఏమ్మా? అర్థం కల. చేంజ్ అవ్వడం. వెరీ గుడ్. వేరియింగ్ అంటే చేంజ్ అవ్వడం. క్లైమేట్ స్టాండర్డా? నో. బాడీ టెంపరేచర్? నో. అర్థమవుతుందా? ప్రవీణ్ నేమ్ అర్థమవుతుందా? కాన్స్టెంట్ అంటాం కదా, న్యూట్రల్. క్లియరా? అంటే నేమ్ దీంట్లో ఇట్లా వాడద్దు, ఇది అంటే ఇది మారదు ఇది కదా. వేరియబుల్ is something which varies according to our requirement. ఓకే, మీకు మనకి మ్యాథ్స్లో x ఈక్వల్ టు 10, y ఈక్వల్ టు 20, x is a variable, y is a variable, what is x plus సమ్ ఆఫ్ x plus y వేరియబుల్స్ అంటారా? వేరియబుల్ అనేది ఎందుకు అంటారంటే మారుతూ ఉంటుంది అన్ని వాల్యూస్. సరేనా? ఓకే, ఇప్పుడు నా వెన్ వి టాక్ అబౌట్ ఎ వేరియబుల్, ఒక్కసారి ఇక్కడ చూడండి. ఐ విల్ గో టు ఎ వైట్ బోర్డ్. ఓకే, సారీ ఫర్ ద లేట్. ఇదొచ్చా ఏమనుకోద్దండి, డోంట్ మైండ్. కొద్దిగా
చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు, లేకపోతే ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చూస్తాం, ఏజ్ ఈక్వల్ టు ప్రవీణ్స్ ఏజ్ ఇప్పుడు 35. క్లియర్? ఓకే, రైట్. ఇది ఎలా స్టోర్ అవుతుంది? ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్. ఓకేనా? లెఫ్ట్ రైట్ లో స్టోర్ అవుతుందా, రైట్ లెఫ్ట్ లో స్టోర్ అవుతుందా? రైట్ లెఫ్ట్ లో స్టోర్ అవుతుంది. 35 వచ్చి ఏజ్ లో స్టోర్ అవుతుంది, అంతే కదా? ఏజ్ వచ్చి 35 లో స్టోర్ కాదు. కరెక్టా? మా నేమ్ ఈక్వల్ టు ప్రవీణ్ కుమార్ అన్న, ప్రవీణ్ కుమార్ అనేది నేమ్ లో స్టోర్ అవుతుంది, అంతే కదా? సో ఇక్కడ 35 అనే నంబర్ ఏజ్ లో స్టోర్ అవుతుంది. ఓకే, సో ఏజ్ లో ఇప్పుడు ఎంత ఉంది? 35 నెంబర్ కదా. నాకు నవంబర్ బర్త్డే మా ఇయర్, ఓకే, పుట్టినరోజు. ఆ రోజుకి ఇదే 36 అవుతుంది, కరెక్టా? నెక్స్ట్ ఇయర్కి నేను ఉంటే 37 అవుతుంది, కరెక్టా? ఏజ్ ఈక్వల్ టు 35. క్లియర్? రైట్. ప్రింట్ ఆఫ్ బ్రాకెట్లో ఇంతకు ముందు డబుల్ కోట్స్ వాడా కదా, వేరియబుల్ పెట్టినప్పుడు డబుల్ కోట్స్ అవసరం లేదు మనకి. మీరు కానీ ఇదే పెద్ద తేడా, డబుల్ కోట్స్ పెట్టారనుకోండి ఇది టెక్స్ట్ లాగా తీసుకుంటుంది. చూడండి, ఉత్త ఏజ్ ప్రింట్ అవుతుంది. నాకు ఏజ్లో ఉండేది కదా ప్రింట్ అవ్వాలి, అప్పుడు ఏం చేయాలి? డేటా టైప్ ఇస్ ఏజ్ వేరియబుల్ అంటే ఇట్ ఈస్ ఏ నంబర్ డేటా టైప్. క్లియరా? ఇప్పుడు అర్థమవుతుందా? సో ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇక్కడ. ఇప్పుడు సో నేను ఇక్కడే రాసేస్తా. ఓకే, విచ్ డేటా టైప్ ఈస్ ఏజ్ వేరియబుల్. ఓకే, హ్యాష్ అంటే ఏంటంటే మా కమెంట్, ఇట్ విల్ నాట్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. దిస్ ఇస్ ఫర్ హ్యూమన్ యూస్. మనుషులకి ఇప్పుడు ప్రవీణ్ రాశాడు ఈ ప్రోగ్రామ్, మహేష్ గారు చూస్తే ఆయనకు అర్థం అవ్వాలి. అర్థం అవ్వాలంటే ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే బెటర్ కదా. అంటే దీన్ని చూస్తే అర్థం కాకపోతే ఇంకెందుకు మనం పైథాన్ నేర్చుకునింది అనుకోవచ్చు. పైథాన్ నేర్చుకుంటాం, 100 లైన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఉంది, ప్రతి ఒక్క లైన్కి వెళ్తేనే కదా అర్థమైంది నాకు. అలా కాకుండా హెడ్డింగ్ పెడతాను, దిస్ ఇస్ ఎ ప్రోగ్రామ్, దిస్ ఇస్ ఎ సాఫ్ట్వేర్ ఫార్ క్యాలిక్యులేటింగ్ 2 numbers అని పెడితే అర్థమవుతుంది కదమ్మా. అందుకని రికమెండెడ్ హ్యాష్ అని పెట్టి ఏది పెట్టినా గ్రే కలర్కి వెళ్ళిపోయింది కదా, అంటే దీన్ని పైథాన్ కన్సిడర్ చేయదు. ఇది ఫర్ ఇన్ఫర్మేషన్. ఇది తీసేస్తే చూడండి కలర్స్ మారుతున్నాయి. ఓకేనా? అదే ఐడిఈ స్పెషాలిటీ, అది చూపిస్తుంది. ఓకేనా? క్లియర్ అమ్మా? సో Ctrl+C మళ్ళీ హ్యాష్ పెట్టండి. సో విచ్ డేటా టైప్ ఈస్ ఏజ్ వేరియబుల్ అంటే దట్ ఈస్ నంబర్ డేటా టైప్. క్లియరా? అర్థమైందమ్మా? సో ఈ వాల్యూని బట్టి జావాలో, సి లాంగ్వేజ్లో, C++లో ఎలా ఇవ్వాలంటే ఇక్కడ నేను ఇట్లా ఇవ్వాలి, నంబర్ స్పేస్ ఏజ్ అని ఇస్తే ఓకే దిస్ ఇస్ ఏ నంబర్ డేటా టైప్ అని తెలుసుకుంటుంది సిస్టమ్. ఆటోమేటిక్గా తెలుసుకోదు. ఇక్కడ ఏం తెలుసా, ఇక్కడ పెట్టేసాను అనుకోండి అది ఆటోమేటిక్గా తెలుసుకునేస్తుంది. క్లియర్? ఒక ఎగ్జాంపుల్ చూస్తాం ఇప్పుడు మళ్ళీ. ఏ ఈక్వల్ టు 35 ఇచ్చా. ఏ 35 అనేది నంబర్. ఓకేనమ్మా? నంబర్ కాబట్టి ఆటోమేటిక్గా పైథాన్ ఇది నంబర్ అని తెలుసుకునేస్తుంది, మనం చెప్పబని లేదమ్మా. ఓకే, ఇదే ఇలా పెట్టారనుకోండి, ఇప్పుడు టెక్స్ట్ అయిపోయింది కదా. సో ఏ అనే వేరియబుల్, ఓకే దిస్ ఇస్ ఏ టెక్స్ట్ డేటా టైప్ వేరియబుల్ అని కన్సిడర్ చేస్తుంది పైథాన్. సో దిస్ ఇస్ ఎ బిగ్గర్ బెనిఫిట్. మనము అసలు యాక్చువల్లీ చెప్పనక్కర్లేదు ఇది ఈ డేటా టైప్ అని. నెంబర్ ఇస్తే తెలుసుకునేస్తారు, ఓ దిస్ ఇస్ ఎ నెంబర్. పిఐఎన్ ఈక్వల్ టు 6577 అని ఇచ్చాను, ఓకే ఇది నంబర్. పిఐఎన్ ఇప్పుడు నేమ్ ఈక్వల్ టు ప్రవీణ్, ఓకే ఇది టెక్స్ట్ అని అర్థం చేసుకుంటుంది. అర్థమైందా? క్లియర్ అమ్మా? దట్స్ ఇట్. సో ఇప్పుడు we got to know what is a variable. We'll study what different data types are available. We have number, string, list, dictionary, tuple or tuple, set, boolean. Okay na? Or boolean. Fine. Firstly, we'll talk about number. Number, it might be a positive number, it might be decimal ante dot 3.14 ever value, pi, value of pi kada. తెలుసు కదా, ఏరియా ఆఫ్ ద సర్కిల్. లేకపోతే మీరు మామూలుగా బాడీ టెంపరేచర్ ఎంత మా స్టాండర్డ్ 98.6 సంథింగ్ అనుకుంటా, అది స్టాండర్డ్. సో డాట్స్లో వస్తాయి ఇవన్నీ కదమ్మా. ఇంకేం వస్తాయి డాట్స్లో చెప్పండి నాకు. ఏజ్ డాట్లో చెప్తామ్మా. పెట్రోల్, అదే
నాది నాకే ఓకే పర్లేదు, కానీ ఇట్స్ ఓకే, వ్యాలిడ్ ఆన్సర్ కదమ్మా. డాట్లో వచ్చేవన్నీ యాక్చువల్లీ డెసిమల్స్, అది కూడా నెంబరే, నెగిటివ్ అయిన నెంబరే, అర్థమవుతుందా? జీరో, జీరో ఈస్ ఆల్సో ఏ నెంబర్. క్లియర్? డన్. సో దిస్ ఇస్ వన్ డేటా టైప్. ఓకే, నెక్స్ట్ వెన్ వి టాక్ అబౌట్ స్ట్రింగ్. ఓకే, స్ట్రింగ్ మా, స్ట్రింగ్ అంటే ఏమి? టెక్స్ట్, అర్థమవుతుందా? స్ట్రింగ్ ఇస్ ఎ టెక్స్ట్. ఇక్కడ ఇంతకు ముందు ఇక్కడ చూడండి, హలో పైథాన్ అని ఉందా? దేంట్లో ఉంది హలో పైథాన్? డబుల్ కోట్స్లో ఉంది, ఉందా? ఓకే చూడండి, డబుల్ కోట్స్ ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్గా సింగిల్ కోట్స్ కూడా వాడచ్చు. ఓకే, కానీ వాడద్దండి, ఎందుకని లేటర్ ఆన్ అర్థమవుతుంది, ఇప్పుడు అర్థం కాదమ్మా, లేటర్ ఆన్. ఓకే ఓకే, డబుల్ కోట్స్ మధ్యలో స్ట్రింగ్ పెట్టాలి. ఓకే, ఒక మేజర్ యూనో కోర్ నాలెడ్జ్ తెచ్చుకోవాలి ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు దిస్ ఇస్ ఏ ఏంది ఇది? ఇట్స్ ఏ క్లియరా? ఏ వేరియబుల్ విత్ ఎ స్ట్రింగ్ డేటా టైప్ కదా. డన్. సో ఇది స్ట్రింగ్ అని అర్థమైంది. ఇప్పుడు డబుల్ కోట్స్లో మీరు ఏది పెట్టినా స్ట్రింగ్ అవుతుంది. ఇప్పుడు ఇఫ్ ఐ ప్రింట్ ఏ, ప్రింట్ ఆఫ్ ఏమ్, ఓకేనా, ఇలా పెడితే ఏమవుతుంది? మళ్ళీ ఏ కూడా స్ట్రింగ్ అయిపోతుంది. యా, అది అర్థం చేసుకోండి. క్లియరా? సో ఏ కూడా స్ట్రింగ్ అవుతుంది అమ్మా. సో ఇఫ్ యూ రన్ నౌ, ఇట్ విల్ ప్రింట్ ఓన్లీ ప్రింట్. ఓకే, నేను సేవ్ చేయాలి, కంట్రోల్ ఎస్. ఓన్లీ ఇట్ విల్ ఓన్లీ ప్రింట్ ఏ అన్నమాట. అయిందా? అట్లా కాదు, డబుల్ కోట్స్లో పెడితే ఏదైనా స్ట్రింగ్ అవుతుంది. వేరియబుల్ లోపల ఉండేది ప్రింట్ అవ్వాలంటే డబుల్ కోట్స్ తీసి ప్లే చేయండి, వచ్చిందా? అది. సో డబుల్ కోట్స్లో ఏది ఉన్నా ఇట్ విల్ బికమ్ ఏ, ఇట్ విల్ స్ట్రింగ్. సో పైథాన్ అనే సాఫ్ట్వేర్ ఇదొక స్ట్రింగ్గా కన్సిడర్ చేస్తుంది. ఒక బ్యూటిఫుల్ డిఫరెన్స్ చూస్తాం ఇప్పుడు. ఇఫ్ ఐ పుట్ దిస్, ఇది నెంబర్ కదా యూజువల్లీ, కానీ పైథాన్ మీరు డబుల్ కోట్స్లో దాన్ని పెడితే దాన్ని స్ట్రింగ్ అని తీసుకుంటుంది. ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది, పీపుల్ విల్ గెట్ టు నో యువర్ నాలెడ్జ్. ఓకేనా అమ్మా? డబుల్ కోట్స్లో ఏది పెట్టినా ఇట్ విల్ బికమ్ ఎ స్ట్రింగ్ అన్నమాట. సో మీరు ఏదైనా పెట్టచ్చు అప్పుడు, అందుకే అది ఏది పెట్టినా యాక్సెప్ట్ చేస్తాను. క్లియరా? రైట్. సో ఆల్ఫా న్యూమరిక్ ఏది పెట్టినా, లేకపోతే సమ్ పాస్వర్డ్స్ ఇలా పెడతాం కదా, రన్ ఇట్. సో ఇట్స్ ఎ స్ట్రింగ్. సరేనా? అర్థమవుతుందమ్మా? మీది ఇది యాక్చువల్గా సింగిల్ కోడ్ కూడా పెట్టండి, ఇది వర్క్ అవుతుంది, కానీ నా సజెషన్ పెట్టద్దండి, ఎందుకని లేటర్ చూస్తాం. క్లియరా? రైట్. ఓకే, ఫైన్ అమ్మా. సో వీ గాట్ టు నో వాట్ ఈస్ ఎ నంబర్ డేటా టైప్. ఇంకోటి string ma. Okay, so when we talk about string, we have a major aspect to consider, which is, okay, we'll consider a string now. Okay na, baga chudandi, s s p g l o b a l. Clear da? ssp global is a string, correct? ssp global is a string, అర్థమైందమ్మా? సో ఇఫ్ ఐ రన్ ఎస్ఎస్పి గ్లోబల్ వచ్చింది. ఇప్పుడు స్పేస్ ఉంది కదా ఇక్కడ, LOBAL. ఓకేనా? రైట్. నౌ we have something like index. What is index? Usually table of content. తెలుసు కదా, ఏ పేజీలో ఏముంది ఇది కూడా చెప్తుంది. ఇండెక్స్ స్టార్ట్ విత్ జీరో, జీరో. ఈ స్ట్రింగ్లో జీరో అనే ప్లేస్లో ఎస్ ఉంది, అది ఎలా వాడాలి చూపిస్తాలండి. 0 1 2 స్పేస్ కూడా మా 3 4 5 6 7 8 9. క్లియర్?
ఓకే. సో ఎస్ఎస్పి గ్లోబల్. సో ఇండెక్స్ 7 దగ్గర ఏముంది? బి ఉందమ్మా. ఓకే, వెరీ గుడ్. సో నా బాగా చూడండి, ఇది వచ్చేసి ఆర్గనైజేషన్ కదా, ఆర్గన్ పెడతా, ఓకేనా? లేకపోతే మీ ఇష్టం, సింపుల్గా నేమ్ అని పెట్టుకోండి. సో ఇప్పుడు నేను నేమ్ అనే వేరియబుల్ని ప్రింట్ చేస్తే ఎస్ఎస్పి గ్లోబల్ వచ్చిందా? కాకపోతే ఏం బ్రాకెట్స్ అంటారు దీన్ని? స్క్వేర్ బ్రాకెట్స్, ఓకేనా? ఓకే. సో నేమ్ లోపల 7 ఇస్తాను. 7 ఇస్ ద ఇండెక్స్. ఓకే, రన్ చేస్తాను. బి ప్రింట్ అయిందా? గాట్ ఇట్ నౌ. సో ఓకే, ఒక ఒక పర్టిక్యులర్ స్ట్రింగ్ని ఒక వేరియబుల్లో పైథాన్ ఎలా సేవ్ చేస్తుంది అంటే ఇలా సేవ్ చేస్తుంది. సరేనా? సరేనమ్మా, క్లియరా? ఓకే, ఫైన్. ఆ నెంబర్లో ఇలా చేయదు. ఎందుకు చేయదు నెంబర్లో? ఎందుకంటే ఒక 1 lakh అంటే అది ఒకే నెంబర్, కానీ ఎస్ఎస్పి అనేది ఒక వర్డా, స్పేస్ అనేది ఒక క్యారెక్టరా, గ్లోబల్ అనేది ఒక వర్డా, అందుకే దీనికి మటుకు ఇండెక్స్ యాడ్ అవుతుంది. సరేనా? ఇంకా కొన్ని వాటికి వస్తాయి, చూద్దాం. సో నేమ్ ఆఫ్ 7 అనేది ఇండెక్స్ కాబట్టి బి ప్రింట్ అయిందా? ఎల్ ప్రింట్ అవ్వాలంటే ఏదిమ్మా? 9 ఒకటేనా? 5 కూడా ఉంది. 5 మా. ఓకే, ఇది రాజా 5 కదా, అర్థమవుతుందా? సో అర్థమైందమ్మా? 5. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4ది చూద్దాం. ఇఫ్ ఐ గివ్ 4 ఐల్ గెట్ జీ, వచ్చిందా? ఇఫ్ ఐ గివ్ 3 మా, ఏమొస్తుంది? స్పేస్ రావాలి. వచ్చింది స్పేస్ ఇక్కడ, ఓకేనా? ఉంటుంది, ఒక స్పేస్ ఉంటుంది. సరేనా? క్లియర్? సో నౌ ఇది ఇది 0 కూడా వర్క్. ఓకే, ఇఫ్ ఐ గివ్ 0 ఇది మా, వచ్చిందా? ఎస్ఏ కదా. నౌ ఇఫ్ ఐ వాంట్ టు పిక్, ఆల్ రైట్, ఇఫ్ ఐ వాంట్ టు పిక్ ఏ సబ్స్ట్రింగ్ అంటే టోటల్ టెక్స్ట్లో కొంత, మరి సబ్స్ట్రింగ్ అని గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు. ఇక్కడ నేను గ్లోబల్ అనే వర్డ్ రావాలి. ఏ ఇండెక్స్ నుంచి ఏ ఇండెక్స్ వరకు వస్తుంది? అది 4 నుంచి 9 వరకు వస్తుంది. క్లియరా? చూద్దాం ఒకసారి అది ఎలా ఇవ్వాలి. ఓకే, 4:9. ఓకే, దీన్ని యాక్చువల్గా స్లైసింగ్ అంటారు. ఓకే, స్లైస్. ఒక మ్యాంగోలో స్లైస్ అంటే ఒక ఫ్రూట్ని స్లైస్ చేస్తున్నాం, ఒక పార్ట్. ఇక్కడ కూడా అంతే. సరేనా? 4:9 మా. ఫైన్. సో ఒకసారి రన్ చేస్తా, అంటే లెక్కకి GLOBAL అని వస్తుంది అని మీరు అనుకుంటున్నారు. ఇదేమంటే ఈ లాస్ట్ ఇండెక్స్ ఉంది కదా, క్లియర్, అది కన్సిడర్ చేయదు. ఆ నెంబర్ని -1 చేస్తుంది. లాస్ట్, ఫస్ట్ మటుకు ఫస్టే చేస్తుంది. 4 to 9 జీ కన్సిడర్ చేస్తుంది. 9 కన్సిడర్ చేయొద్దు. 9 - 1 8 చేస్తుంది. అప్పుడు ఎలా? అసలు 10 అని ఇండెక్స్ లేదు కదా. ఓకే, ఒకసారి ట్రై చేస్తాం. R&D అంతే. చూడండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ట్రై చేయండి, వస్తుంది కదా. డన్. క్లియరా? 11 ఇస్తే ఎర్రర్ చూపియాలా, వస్తుందా? చూడండి ఒకసారి, వస్తుంది. దానికి తెలుసు ఆ ఇండెక్స్ అయిపోయింది, ఇంకెంత ఇచ్చినా లాస్ట్ ఎల్ వరకు ప్రింట్ చేసేయాలని. క్లియరా? ఓకే, ఒకవేళ అంతా ప్రింట్ చేయాలంటే వచ్చిందమ్మా కొలన్, అది అవసరం కూడా లేదు కదా, ఉత్త నేమ్ పెడితే చాలు కదా. ఇది ఇస్తే వచ్చేస్తా అండి నేమ్ వేరియబుల్. అర్థమైందా? ఇది ఒకటే ఇస్తే మొత్తం ప్రింట్ అవుతుంది కదా, అవుతుంది కదా. క్లియరా? డన్. నెక్స్ట్ ఇక్కడ ఇలా ఇస్తే ఆటోమేటిక్గా అది 0 నుంచి తీసుకుంటుంది. సరేనా? ఫస్ట్లో ఏ ఇండెక్స్ ఇవ్వకుండా కోలన్ ఇచ్చి ఇలా ఇస్తే, ఓకేనా? నౌ -1 ఇస్తున్నా, ఏం రావచ్చు? జస్ట్ ట్రై. ఓకే, ఎనీథింగ్ పర్లేదు. ఏమ్మా -1 అంటే రివర్స్లో వస్తుంది. సో ఎల్ ప్రింట్ అవ్వాలి, చూద్దాము. ప్రింట్ అయిందా? -3 అంటే -1L, -2A, -3B. ఓకేనా?
వచ్చిందా? దట్ ఈస్ వేర్. ఓకే, సో దిస్ ఇస్ హౌ వి గో విత్. ఎందుకు వాడాలి ఇది చెప్పేనా? మీకు మామూలుగా ఫేస్బుక్ వీటిలో సైన్ అప్ చేస్తారా? మా అదేం అడుగుతుంది అంటే ఫుల్ నేమ్ అని అడుగుతుంది. ఫుల్ నేమ్ ఫస్ట్ నేమ్ అని అడుగుతుంది. కానీ మీరు బాగా గమనిస్తే ఫస్ట్ నేమ్ వెల్కమ్ కమా ఫస్ట్ నేమ్ వస్తుంది చూసారా? అది ఈ లాజిక్స్ అవన్నీ క్లియర్. దట్ ఈస్ హౌ ఇట్ పిక్స్ అన్నమాట. ఓకే, వాళ్ళు ఎంత ఇచ్చినా వాళ్ళు ఫస్ట్ నేమే పిక్ చేసుకునేటట్టు మనం చేయొచ్చు. క్లియర్ లాజిక్. సో దిస్ ఇస్ హౌ వీ వర్క్ విత్ స్ట్రింగ్స్. క్లియర్ ఏమ్మా, అర్థమవుతుందా? స్ట్రింగ్ ఇస్ ఏ డేటా టైప్. 11:32 సారీ, టైం అయింది, ఒక నిమిషము. సారీ లేట్ అయింది. మా ఆన్లైన్లో ఒక 5 minutes ఓకేనా ప్రియా గారు, జ్యోతి గారు? థ్యాంక్స్ ప్రియా గారు, జ్యోతి గారు. 5 minutes. ఓకే డన్, ఆల్ రైట్. సారీ నాది లేట్ ఈరోజు. ఓకే మా ఇక్కడ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ స్ట్రింగ్ వీ గాట్ టు నో అబౌట్ ఇండెక్స్ కదా. సో దీన్ని బట్టి యూ షుడ్ గెట్ టు నో హౌ టు డీల్ విత్ స్ట్రింగ్స్ అన్నమాట. ఇప్పుడు అర్థమవుతుందా? యా. సో నేను ఇంతకు ముందు యాక్చువల్లీ చెప్పేటప్పుడు ఒక లూప్ వదిలాను, మీరు పట్టలేదు. దీన్ని ఓపెన్ బ్రాకెట్స్ అంటారా క్లోజ్డ్ అంటారు చెప్పండి? అప్పుడు ఇదేమవుతుంది ఇప్పుడు ఈ లోపల? యాక్చువల్గా ఓపెన్ బ్రాకెట్స్ ఇది మా సరేనా? ఓకే, నేను ఇట్లా మన స్లైడ్స్లో కూడా చాలా తప్పులు కావాల్సుకుని పెడతాం. ఓకే, మీ ఐడెంటిఫికేషన్ మా ఇంకేం లేదు, మన లెర్నింగ్కే. నేను కూడా మనకి అబ్జర్వేషన్ స్కిల్ బాగా పెరగాలి సరేనా? కోడింగే కదా ఎక్కడ కూడా కదా. సో దిస్ ఇస్ కాల్డ్ అస్ యాక్చువల్లీ ఏంది ఓపెన్, ఇది కదా క్లోజ్డ్. ఇది లోపల ఉంది స్క్వేర్ బ్రాకెట్స్ అన్నారు ఇంతకుముందు, అది క్లోజ్డ్. కరెక్ట్ అన్నా? అర్థమైందా? యా. ఓకే అమ్మా, డన్. మీరు అదేమి అది వాడకపోయినా దిస్ ఇస్ పెరాంథసిస్, ఎల్లో వన్ ఇస్ పెరాంథసిస్. దిస్ ఇస్ యాక్చువల్గా బాక్స్ బ్రాకెట్స్ అంటే కూడా అయిపోతుంది, స్క్వేర్ బ్రాకెట్స్ అంటే అవుతుంది. ఓకేనా? ఎనీథింగ్ మీకు ఏది గుర్తుండేది వాడండి. ఓకేనా? క్లియర్. సో మా 11:32 కదా. యా, 11:36 క్లోజ్ చేసేస్తాము నేను. ఓకే, యా. సో నౌ వెన్ వీ టాక్ అబౌట్ అనదర్ డేటా టైప్ మా, సో మనం నంబర్ స్ట్రింగ్ చూసాం కదా. సో నౌ విల్ టాక్ అబౌట్ లిస్ట్ అన్నమాట. ఓకే, లిస్ట్. లిస్ట్ ఇస్ అనదర్ డేటా టైప్. ఓకే, బాగా చూడండి. ఐటమ్ 1 కమా మళ్ళీ డబుల్ కోట్స్లో, ఐటమ్ 2 కమా మళ్ళీ డబుల్ కోట్స్లో, ఓకే, కమా మళ్ళీ డబుల్ కోట్స్లో. ఓకేనమ్మా, అర్థమవుతుందమ్మా? ఆల్ రైట్. సో ఐటమ్స్ ఇస్ ఏ సింప్లీ వేరియబుల్. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, ఇది నంబరు కాదు స్ట్రింగ్ కాదు కదా, ఇది కొత్త డేటా టైప్. దీన్ని వి కాల్ అస్ లిస్ట్ డేటా టైప్. ఓకే, వాట్ ఈస్ లిస్ట్ అంటే కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఉంటే లిస్ట్ పెడతాం. ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు, మల్టిపుల్ స్టూడెంట్స్ కదా, సో లిస్ట్ వాడతాం. ప్రొవిజన్ షాప్కి వెళ్ళేటప్పుడు లిస్ట్ వాడతాం, అవునా? అర్థమవుతుందా? స్విగ్గీ ఆర్డర్ పెట్టేటప్పుడు లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ వాడతాం. సో అవన్నీ వచ్చేది లిస్ట్ డేటా టైప్ కింద. ఇది కూడా ఈ బాక్స్ బ్రాకెట్స్ వాడిమ్మా. డబుల్ కోట్స్ లోపల ఐటమ్ 1 ఉంటుంది కామా, డబుల్ కోట్స్ లోపల ఐటమ్ 2 ఉంటుంది కామా, డబుల్ కోట్స్ లోపల ఐటమ్ 3, సో ఆన్ అప్ టు. క్లియర్? నౌ ఇఫ్ ఐ ప్రింట్ దిస్ పర్టికులర్ ఐటమ్స్ వేరియబుల్, ఓకే, రన్ ఇట్. సో అన్ని ప్రింట్ అవుతాయి. ఓకేనా? అయిందా? ఫస్ట్ ఐటమ్ ఏది ఆ లిస్ట్లో? మ్యాంగోస్. ఓకే, గుడ్. నౌ ఇక్కడ కూడా నేను ఇండెక్స్ వాడచ్చు. ఏం ప్రింట్ అవ్వచ్చు మీ ప్రకారం? ఇది కివి ప్రింట్ అవ్వచ్చు. ఓకేనా మా? ఇప్పుడు ఒక డౌట్ వచ్చేది, యాక్చువల్లీ స్ట్రింగ్లో 0, 1 అట్లా స్టార్ట్ చేస్తే పోయాం కదా. సో ఇక్కడ 0, 1 అట్లా రాదు, ఇది 0 ఇది 1. ఓకేనా? ఇదంతా ఇక్కడ క్లియర్. సో ఇఫ్ ఐ రన్ ఐ విల్ గో విత్ కివి అన్నమాట. అంటే 0 ఇండెక్స్లో మ్యాంగోస్ ఉంది, 1 ఇండెక్స్లో కివి ఉంది, 2 ఇండెక్స్లో బ్లూబెర్రీస్. అర్థమవుతుందా? క్లియర్? సో అవి డన్ మా హియర్. సో లిస్ట్ అనేది ఇలా వర్క్ అవుతుంది. ఓకే అమ్మా, సారీ, థ్యాంక్ యూ.
సారీ ఫర్ ద లేట్ మా ఈరోజు ఏం అనుకోవద్దండి. సో మల్టిపుల్ డేటా టైప్స్ ఉంటాయి. ఇంకా ఈ డేటా టైప్స్తో పని చేసేది నేర్చుకొని మళ్ళీ అడ్వాన్స్ కాన్సెప్ట్స్కి వెళ్ళిపోతాం. చాలా బేసిక్స్లో ఉన్నాం ఇప్పుడు. దీని తర్వాతే కోర్ స్టార్ట్ అయిపోతుంది మా, ఓకేనా. ఆ, మీరు ఒక్కరోజు కూడా మిస్ అవ్వద్దు. మ్యాక్సిమం ఎమర్జెన్సీస్ వస్తే ఏమీ ఆపలేము, ఓకేనా. పర్సనల్ కమిట్మెంట్స్ ఉన్నాయి. అట్లీస్ట్ ఒకవేళ ఆఫ్ తీసుకుంటే మీరు రికార్డింగ్ ఏదో చూసి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేయండి, సరేనా. ఎందుకంటే లేకపోతే అర్థమే కాదు. క్లియర్? ఓకే. సో వీఆర్ ఇన్ ఎట్ లిస్ట్ డేటా టైప్ మా. ప్రాబ్లీ రేపు మన డేటా టైప్ అయిపోయి కొత్త టాపిక్ కూడా వెళ్తాం, ఓకేనా. సో అది వెళ్ళేది పక్కన పెడితే మీరు అర్థం చేసుకోండి చాలు. సో వీఆర్ ఇన్ ఏ లిస్ట్ డేటా టైప్.